ఇప్పుడు మనం డయాలసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డయాలసిస్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రక్రియ ద్వారా మన రక్తాన్ని శుద్ధిపరిచేటువంటి ప్రక్రియ. సో ఎప్పుడైనా మనిషి ఒంట్లో కానీ మనిషి రక్తంలో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు కొన్ని మలినాలు చేరుతూ ఉంటాయన్నమాట. కిడ్నీస్ చేసే పని మన ఒంట్లో ఉండే మలినాలని, టాక్సిన్స్ని బయటికి పంపించడం. మన కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇవన్నీ రక్తంలో కూడుకుపోయి ఉంటాయి. దాని మూలంగా మనిషి ప్రాణానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా మనం రక్తాన్ని బయటికి తీసి రక్తాన్ని శుద్ధిపరిచి మళ్ళీ తిరిగి పేషెంట్కి ఇచ్చడం జరుగుతుంది. దీన్నే మనం డయాలసిస్ అంటాము. ఇది రకరకాల సిచ్యువేషన్స్లో మనం వాడుతూ ఉంటాం. ఒకటి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్కి వాడచ్చు. రెండు, కొన్నిసార్లు పాయిజన్స్ అంటే టాక్సిన్స్ అంటూ ఉంటాం. మందులు ఎక్కువ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పేషెంట్స్ కూడా రక్తంలో ఈ టాక్సిన్స్ చేరుతూ ఉంటాయి. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ మింగేసినటువంటి పేషెంట్స్. సో ఇలాగ ఎనీ కైండ్ ఆఫ్ పాయిజన్, ఎనీ కైండ్ ఆఫ్ టాక్సిన్స్ మన రక్తంలో గుమిగూడినట్టయితే అలాంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి మనము డయాలసిస్ అనే ప్రక్రియను వాడతాం. ఈ డయాలసిస్ అనే ప్రక్రియ మనం డయాలసిస్ మెషిన్ ద్వారా చేస్తామండి. ఈ మెషిన్లో ఏమవుతుందంటే ఒక ఫిల్టర్ లాంటిది ఉంటుంది. సో మన రక్తాన్ని మెడ దగ్గర కానీ తొడ దగ్గర కానీ 2 రకాల పైపులు లాంటివి పెట్టి రక్తాన్ని బయటకు తీసి ఆ ఫిల్టర్లోనికి పంపించి ఆ తర్వాత శుద్ధి అయిపోయిన రక్తాన్ని మళ్ళీ పేషెంట్ బాడీలోకి ఇచ్చేస్తాం అనమాట. ఇలా ఎన్నిసార్లు చేస్తూ ఉంటాము. సో పేషెంట్ బాడీలో మలినాలు కానీ టాక్సిన్స్ కానీ తగ్గేంత వరకు, లేదా పేషెంట్ సేఫ్ జోన్ ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకునేంత వరకు మనం డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. చాలా కొద్దిమంది పేషెంట్స్లో మాత్రమే కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అయినప్పుడు లైఫ్ లాంగ్ డయాలసిస్లోకి వెళ్తారు. సో డయాలసిస్ అనగానే ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి అనుకోవడం తప్పు. డయాలసిస్ అనేది రకరకాల కండిషన్స్లో వాడుతూ ఉంటాం. నేను చెప్పిన విధంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి, టాక్సిన్స్ అనుకోండి, పాయిజన్స్ అనుకోండి, ఇన్ఫెక్షన్స్, మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువైనా కూడా ఒక రకమైన డయాలసిస్ ప్రక్రియ లాంటిది చేసి మనం పేషెంట్ని కాపాడడం జరుగుతుంది.